హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్లో కాంటినెంటల్ GT 650 వెహికల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ మోడల్ చూస్తే ఇది కెఫ్ రేసర్ మోడల్ అనమాట. సో ఈ పేరు ఎందుకు వచ్చిందంటే 1960sలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కేవ్స్లో ఒక మ్యూజిక్ ప్లే చేస్తూ ఒక్క కేఫ్ నుండి ఇంకో కేఫ్కి ఈ మ్యూజిక్ అయిపోయేలోపు ఫన్ కోసం రేసింగ్ అయితే చేసేవాళ్ళట. సో అలా ఈ మోడల్కి ఈ నేమ్ అయితే వాళ్ళు అప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మోడల్ అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సో బట్ ఈ సీసీ అనేది ఇప్పుడు 650cc అనేది ఇప్పుడు రన్నింగ్లో ఉంది. అప్పుడు వచ్చేసి 500cc 250cc అలా అయితే ఉండేవన్నమాట. అయితే ఈ వెహికల్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్లో కేఫ్ రేసర్ మోడల్ 650cc ట్విన్ ప్యారలల్ ఇంజన్తో అయితే వస్తుంది. సో ఇవే కాకుండా ఇంకా మిగతా ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం పూర్తి వీడియోలో అయితే చూసిద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ప్రెజెంట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ డిజైన్ పరంగా ఈ కాంటినెంటల్ GT 650 ట్విన్ చూసినట్టయితే సో దీంట్లో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఇది హాలోజన్ బల్బ్తో అయితే వస్తుంది. ఈ రౌండ్ షేప్డ్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. దీనికి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే ఉంటుంది. సో దీని కింద ఇంకా ఈ సస్పెన్షన్ చూసినట్టయితే సో ఇది వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఇది చాలా లాంగ్ ట్రావెల్ అయితే ఉంటుంది. నేను ఇంకా దీని స్పెసిఫికేషన్స్లో చెప్పేటప్పుడు దీని గురించి పూర్తిగా అయితే చెప్తాను. సో ఇది కాకుండా ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ చూస్తే ఈ డిజైన్ వచ్చేసి ఇది కేఫ్ రేసర్ మోడల్లో ఉంటుందన్నమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ మోడల్ డిజైన్ అనేది ఓన్లీ ఈ వెహికల్కి మాత్రమే ఉంటుంది. సో మిగతా ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది వేరే వెహికల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ వెహికల్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇలా అయితే చూడొచ్చు. సో దీనిపైన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో, బ్రాండ్ లోగో అయితే ఉంటుంది. సో ఇలా అయితే చూడొచ్చు. దీని కింద వచ్చేసి ఈ ఫ్యూయల్ ట్యాంక్ కింద వచ్చేసి ఈ ట్విన్ ఇంజన్ అయితే ఉంటుందన్నమాట. అంటే దీనిలో 2 ఇంజన్స్ అయితే వస్తాయి. సో ఇంజన్ ఫీచర్స్లో అది డీటెయిల్గా అయితే చెప్తాను. సో దీని బ్యాక్ సైడ్ అంటే ఫ్యూయల్ ట్యాంక్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ సీట్ వచ్చేసి 2 లెవెల్ సీట్ ఉంటుంది, ఫ్లాట్ సీట్ ఉంటుంది. సో ఇలా అయితే సీట్ చూడొచ్చు. సో ఈ రైడర్ అయితే ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈజీగా ఈ హ్యాండిల్ని అందుకునే విధంగానైతే ఈ సీట్ డిజైన్ ఉంటుంది. సో ఇంకొంచెం బ్యాక్ వచ్చేస్తే సో ఇది వచ్చేసి గ్రాబ్ రైల్ చాలా సింపుల్ లుక్లో అయితే ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి టెయిల్ ల్యాంప్ ఉంటుంది. సో ఈ టెయిల్ ల్యాంప్లో బల్బ్ ఇచ్చారు. సో ఈ టెయిల్ ల్యాంప్ 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే బల్బ్స్ ఇచ్చారన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. దీని కింద వచ్చేసి ఈ నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ని చూసినట్టయితే ఈ వెహికల్ అయితే ఇలా ఉంటుంది. ట్విన్ ఎగ్జాస్ట్తో అయితే ఇచ్చారనమాట వెహికల్ వచ్చేసి. ఫ్రెండ్స్, దీనిలో ఇంజన్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో 4 స్ట్రోక్ ఇంజన్ ఇచ్చారు, ప్యారలల్ ఇంజన్, ట్విన్ ఇంజన్ అనమాట. అంటే దీనిలో 2 ఇంజన్స్ అయితే ఉంటాయి. ఈ 2 ఇంజన్స్ కూడా ఎట్ ఏ టైం పనిచేస్తాయి అనమాట. సో కొన్ని వెహికల్స్లో ఏంటంటే 2 ఇంజన్స్ ఇచ్చినప్పుడు ఒక ఇంజన్ ఆగిపోయినప్పుడు ఇంకో ఇంజన్ వర్క్ చేయడం అనేది మనం చూస్తాం. సో బట్ దీంట్లో ఏంటంటే 2 ఇంజన్స్ ఎట్ ఏ టైం ప్యారలల్గా వర్క్ చేయడం అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అంటే ఎయిర్ కూల్డ్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. దీని నుంచి ఈ ఆయిల్ అనేది ఈ ఇంజన్ కూల్ చేస్తూ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఇంజన్ కెపాసిటీ చూసినట్టయితే 648cc ఇంజన్ అయితే ఇచ్చారు. సో ఈ వెహికల్ వచ్చేసి కాంటినెంటల్ GT 650. దీని మోడల్ నేమ్ వచ్చేసి ఈ కాంటినెంటల్ GT 650. అంటే 650 ఇంజిన్ అని దీన్ని అనుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ టైం 6 స్పీడ్ గేర్ బాక్స్ని ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. సో దీంట్లో 6 గేర్స్ ఉంటాయి అనమాట. సో ఇలా అయితే మనము ఈ గేర్ రాడ్ ఉంటుంది చూడొచ్చు. ఈ ఇంజన్లో 7150 RPM వద్ద 47 bhp పవర్ని రిలీజ్ చేస్తుంది.
అంటే లోకల్లో ఎక్కువ పవర్తో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు, ఎందుకంటే ఇది మోర్ పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5250 RPM వద్ద 52 Nm టార్క్ను కూడా ఈ ఇంజిన్ అయితే రిలీజ్ చేస్తుంది. దీని ఫ్రేమ్ గురించి చూసినట్టయితే ఈ ఫ్రేమ్ని ట్యూబ్లా స్టీల్ ఫ్రేమ్ విత్ బోల్టింగ్ ట్రస్సింగ్ అని చెప్పి పిలుస్తారు. సో ఇలా అయితే దీంట్లో ఈ ఫ్రేమ్ డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. దీనిలో సస్పెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి, ఫోర్క్ అయితే ఉంటుంది 41 mm. ఈ ట్రావెల్ చూసినట్టయితే దీని లోపల ఉండేది ఇది 110 mm ట్రావెల్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఈ ట్రావెల్ ఉంటుంది. ఈ ఫోర్క్ వచ్చేసి 41 mm అయితే ఉంటుంది అనమాట. రేర్లో సస్పెన్షన్స్ కనుక చూసుకున్నట్టయితే గ్యాస్ ఛార్జ్ సస్పెన్షన్ అనమాట. సో దీంట్లో ట్విన్ కాయిల్ ఉంటాయి. సో ట్విన్ కాయిల్ ఓవర్ షాక్స్ అనేది దీన్ని అయితే పిలుస్తారు. ఇది గ్యాస్ ఛార్జ్ సస్పెన్షన్. దీంట్లో 88 mm ట్రావెల్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ట్విన్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి, అంటే లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి, ఇలా 2 సస్పెన్షన్స్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ దీనిలో వీల్ బేస్ చూసుకున్నట్టయితే అంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు, సో ఈ గ్యాప్ను వచ్చేసి మనం వీల్ బేస్ అని అయితే పిలుస్తాం. సో ఈ వీల్ బేస్ వచ్చేసి 1400 mm వీల్ బేస్ ఇచ్చారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసినట్టయితే అంటే ఈ ఇంజిన్ బాటమ్ నుంచి కింది వరకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 174 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ లెంత్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు వెహికల్ లెంత్ వచ్చేసి 2122 mm దీని వెహికల్ లెంత్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెహికల్ విడ్త్ చూసుకున్నట్టయితే సో ఈ హ్యాండిల్ బార్ నుంచి ఈ లెఫ్ట్ నుంచి ఈ రైట్ వరకు ఈ విడ్త్ వచ్చేసి 1165 mm దీని విడ్త్ అయితే ఇచ్చారనమాట. ఒకవేళ వెహికల్ హైట్ చూసుకున్నట్టయితే ఈ హైట్ కింది నుండి అంటే ఈ బాటమ్ నుండి హైట్ వరకు ఈ వెహికల్ హైట్ వచ్చేసి 789 mm దీని హైట్ అయితే ఇచ్చారు. ఈ సీట్ హైట్ వచ్చేసి సీట్ నుంచి ఈ కింది వరకు దీని హైట్ వచ్చేసి 804 mm సీట్ హైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.7 లీటర్స్ అయితే దీంట్లో ఫ్యూయల్ మనం ఫిల్ చేయవచ్చు. ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 202 kgs ఉంటుంది. సో ఇలా అయితే మనం ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 202 kgs ఉంటుంది. ఈ వెహికల్ వెయిట్ 202 kgs అనేది వితౌట్ ఫ్యూయల్తో అనమాట. సో మనం దీనిలో ఫ్యూయల్ నింపినప్పుడు ఈ వెహికల్ వెయిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ దీనిలో టైర్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ టైర్స్ వచ్చేసి 100/90 సైజులో అయితే ఈ టైర్ సైజ్ ఉంటుంది. సో ఈ టైర్ పైన మనం సైజు కూడా చూడొచ్చు. సో ఇలా అయితే టైర్ సైజ్ ఇక్కడ ఇచ్చారు. టైర్ సైజ్ 100/90 సైజులో ఉంటుంది. సో ఈ వీల్ వచ్చేసి 18 ఇంచెస్లో ఉంటుంది. సో ఈ వీల్ సైజ్ ఇలా స్పోక్స్ వీల్స్ అయితే ఉంటాయి. మనం మాడిఫికేషన్స్ కూడా చేయడానికైతే ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ రేర్ టైర్ గురించి మనం చూసుకున్నట్టయితే రేర్ టైర్ వచ్చేసి 130/70 mm ఈ రేర్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్తో కంపేర్ చేస్తే రేర్ టైర్ అనేది కొంచెం వైడ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీల్ సైజ్ ఫ్రంట్లో ఉన్నట్టుగానే 18 ఇంచెస్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే 18 ఇంచెస్ వీల్ ఉంటుంది. ఫ్రెండ్స్ దీనిలో బ్రేక్ సిస్టమ్ గురించి చూసుకుంటే దీంట్లో ఫ్రంట్లో అండ్ రేర్లో 2 డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వచ్చేసి 320 mm డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇది ABSని అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఈ డిస్క్ బ్రేక్ డయామీటర్ వచ్చేసి 240 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో ఇలా అయితే రేర్లో ఉన్న డిస్క్ బ్రేక్ చూడొచ్చు. రేర్లో ఉన్న డిస్క్ బ్రేక్ రైట్ సైడ్లో ఉంటుంది, ఫ్రంట్ సైడ్లో ఉన్న డిస్క్ బ్రేక్ లెఫ్ట్ సైడ్లో అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ దీనిలో ఎలక్ట్రికల్స్ కనుక చూసుకున్నట్టయితే దీనిలో 12 volts బ్యాటరీ అయితే ఉంటుంది, DC బ్యాటరీ ఉంటుంది. ఈ ఫ్రంట్లో హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా బల్బ్ అయితే ఉంటుంది. ఇలా అయితే దీనిలో ఎలక్ట్రికల్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ దీనిలో హ్యాండిల్ బార్ డిజైన్ని 4 కటల్ హ్యాండిల్ బార్ అని చెప్పి పిలుస్తారు. సో దీనిలో క్లచ్ చూస్తే ఈ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏ గేర్ పొజిషన్లో ఉన్నప్పటికీ మన వెహికల్లో 5th గేర్ నుంచి లేదా 6th గేర్ నుంచి ఏకంగా 2nd గేర్కి 3rd గేర్కి ఇలా రావాలనుకుంటే మనకు ఈ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. సో గేర్ అనేది డైరెక్ట్గా మనము జంప్ అయితే చేయవచ్చు అనమాట, అంటే ఈజీగా మూమెంట్ రావచ్చు. ఎందుకంటే వేరే ఈ స్లిప్పర్ క్లచ్ లేని ఫీచర్లో మన గేర్ పొజిషన్ హై గేర్ నుంచి లో గేర్కి వచ్చేటప్పుడు ఈ వెహికల్లో కొన్ని సౌండ్స్ రావడమో లేకపోతే ఆ గేర్ వెంటనే చేంజ్ కాకపోవడం ఇలాంటివి అయితే మనం చూస్తుంటాం. బట్ ఈ స్లిప్పర్ క్లచ్ ఫీచర్లో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో దీనిలో స్లిప్పర్ క్లచ్ ఫీచర్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఈ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇది కాకుండా ఇక్కడ పాసింగ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే మనం పాసింగ్ స్విచ్ చూడొచ్చు. సో ఈ హై బీమ్ లో బీమ్ ఈ స్విచ్ కింద ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ మనం యూజ్ చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి యూజ్ చేయవచ్చు. దీని కింద వచ్చేసి హార్న్ స్విచ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది, అంటే ఇంజన్ని మనం
స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి ఈ స్విచ్ అయితే యూజ్ అవుతుంది. సో ఇంజన్ ఈ బటన్ స్టాప్లో ఉన్నప్పుడు వెహికల్ అయితే స్టార్ట్ చేయలేం. ఇది ఆన్లో ఉన్నప్పుడు మాత్రం ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉపయోగించి మనం వెహికల్ని అయితే స్టార్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. మనం ఐడియల్గా ఎక్కడైనా సిగ్నల్ దగ్గర కానీ ఎక్కడైనా ఆగినప్పుడు ఇది స్టాప్ చేయడానికి డైరెక్ట్గా కీతో కాకుండా ఈ బటన్తో మనం ఇంజన్ని స్టాప్ చేయడానికి అయితే ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది అనమాట. సో దీనిలో మెయిన్ ఇగ్నిషన్ వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ మనం కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం దీన్ని రైట్ సైడ్ టర్న్ చేసినట్టయితే ఇది ఆన్ అయితే అవుతుంది. పుష్ చేసి లెఫ్ట్ టర్న్ చేస్తే ఇది లాక్ అయితే అవుతుంది. సో ఇలా అయితే మెయిన్ ఇగ్నిషన్ చూడొచ్చు. సో దీంట్లో మీటర్ వచ్చేసి డిజిటల్ అండ్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ని అయితే మనం చూడొచ్చు. ఈ రైట్ సైడ్ ఉన్న దాంట్లో ఆర్పిఎంను చూడొచ్చు అనమాట. సో దీంట్లో కొన్ని ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. సో ఫ్యూయల్ ఎంత ఉంది, సో అవన్నీ కూడా మనం దీంట్లో లోపలైతే చూడొచ్చు. సో ఇలా అయితే ఫ్రంట్ లుకింగ్ అయితే మనకు ఈ ఫ్రంట్లో ఉన్న ఇగ్నిషన్ ఈ మీటర్ డిజైన్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ దీనిలో ఇంజన్కి ఈ అల్యూమినియం ఇంజన్ గార్డ్స్ అయితే ఇచ్చారు. సో ఇలా అయితే ఈ ఇంజన్ గార్డ్స్ అయితే చూడొచ్చు. సో దీనిలో ట్విన్ ఎగ్జాస్ట్లు అయితే ఇస్తారనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్లో ఉండే ఎగ్జాస్ట్. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇది కూడా క్రోమ్ ఫినిషింగ్తో ఉండే ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. సో రైట్ సైడ్లో ఉన్న ఎగ్జాస్ట్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ దీంట్లో కిక్ రాడ్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ద్వారానే వెహికల్ని అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడైతే మనకు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది. సో దీనిలో కిక్ రాడ్ అయితే ఉండదు. ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్న రైడర్ ఫుట్ పెడల్, ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్న పిలియన్ ఫుట్ పెడల్ అనమాట. సో ఇది వచ్చేసి బ్రేక్. సో రైట్ సైడ్లో అయితే ఇలా మనకు వెహికల్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇది వచ్చేసి గేర్ రాడ్ అనమాట. ఇది వచ్చేసి రైడర్ ఫుట్ పెడల్, ఇది వచ్చేసి పిలియన్ ఫుట్ పెడల్ అనమాట. సో లెఫ్ట్ సైడ్లో చూడడానికి అయితే ఇలాంటి లుక్లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని వచ్చేసి మనం ఇంజన్ స్టార్ట్ స్విచ్ లేదంటే ఇంజన్ కిల్ స్విచ్ లేదంటే కిల్లర్ స్విచ్ అని కూడా పిలుస్తారనమాట. అంటే సడన్గా మనకు ఏదైనా యాక్సిడెంట్ టైంలో కానీ ఇంకేదైనా ఇంజన్ స్టాప్ చేయాల్సిన సిచ్యువేషన్లో డైరెక్ట్గా ఇంజన్ ఇక్కడ నుంచే స్టాప్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆయిల్ కూల్ ఇంజిన్ అనమాట. సో ఇది ఎయిర్ ద్వారా కొంతవరకు అయితే కూల్ అవుతుంది. సో ఇదే కాకుండా ఆయిల్ ద్వారా కూడా కూల్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఈ డిజైన్ ఇది ఆయిల్ కూల్డ్ అంటే లిక్విడ్ కూల్ లాగా పనిచేస్తుంది. ఇది స్పెషల్గా ఈ ఇంజన్ కోసం అయితే కూల్ చేయడానికి అరేంజ్ చేసిన సిస్టమ్ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇది రేడియేటర్ అయితే కాదు, ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ రేడియేటర్ అనేది యూజ్ అయితే చేయనమాట. సో ఇది ఇంజన్ కూల్ చేయడానికి అయితే అరేంజ్ చేసిన డిజైన్ అనమాట. ఫ్రెండ్స్ దీంట్లో ఈ సీటింగ్ పొజిషన్ వచ్చేసి ఏరోడైనమిక్ సీటింగ్ పొజిషన్లో అయితే ఉంటుంది. అయితే నార్మల్గా వేరే వెహికల్స్లో ఈ సీటింగ్ పొజిషన్కి ఈ వెహికల్లో ఉన్న సీటింగ్ పొజిషన్కి అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో దీనిలో సీటింగ్ పొజిషన్ అనేది ఒకసారి అయితే నేను చూపిస్తాను. నార్మల్గా మనం ఇలా కూర్చున్న తర్వాత సో ఇలా అయితే మనం డ్రైవ్ చేస్తుంటాం. బట్ దీంట్లో ఏంటంటే ఏరోడైనమిక్ షేప్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు సో ఇలా అయితే మనం ఈజీగా అంటే ఇలా ట్రావెల్ చేయడం ద్వారా ఏంటంటే మనం ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సో దాని ద్వారా ఈ ఎయిర్ అనేది మనం నార్మల్గా ఇలా ఉండేదానికి ఎయిర్ అనేది మనకు ఎదురుగా వచ్చిన ఎయిర్ వచ్చేసి మనల్ని వెనక్కి కొంచెం నెట్టేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. సో దానివల్ల మన స్పీడ్ అనేది తగ్గిపోతుంది. బట్ దీంట్లో ఉన్న సీటింగ్ పొజిషన్ అంటే ఏంటంటే ఈ ఏరోడైనమిక్ సీటింగ్ పొజిషన్కి కంఫర్ట్గా ఉండే సీట్ అనేది డిజైన్ అనేది చేశారనమాట. సో దీంట్లో ఈజీగా ఇలా మనము ఈ రైడ్ అయితే చేయవచ్చు. సో ఇలా అయితే మనకు ఈ పొజిషన్లో అయితే మన లెగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా మనము సీటింగ్ పొజిషన్ అయితే ఉంటుంది. సో దీన్ని ఏరోడైనమిక్ సీటింగ్ పొజిషన్ అని మాత్రం పిలుస్తారనమాట. సో ఇలా అయితే మనకు ఈ రైడ్ అనేది కంఫర్ట్ రైడ్ అయితే చేయవచ్చు అనమాట. ఈ సిటీ రైడ్స్లో ఎవరైతే రైడ్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఎక్కువ బిహెచ్పి పవర్గల ఇంజన్ ఉంటుంది, ట్విన్ స్పార్క్ ఇంజన్ ఉంటుంది. కాబట్టి హైవేస్లో కానీ లోకల్లో కానీ ఎక్కువ స్పీడ్గా మోర్ పవర్ఫుల్గా ట్రావెల్ చేయాలనుకుంటే రైడ్ చేయాలనుకుంటే సో వాళ్ళకి ఇది రేసింగ్ వెహికల్ కాదు, కానీ ఇది కేఫ్ రేసర్ అంటే లోకల్లో ఒక రేసింగ్ వెహికల్గా అయితే ఇది యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో చాలా ఉన్నాయి. ఎవరైతే రేసింగ్ని లోకల్లో ఇష్టపడతారో వాళ్ళైతే తీసుకోవచ్చు. సో ఇది ఈ కాంటినెంటల్ GT 650 ట్విన్ మోడల్ గురించి పూర్తి ఫీచర్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే మనం అన్ని డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అయితే డిస్కస్ చేసుకోలేదు. దీనిలో 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ మోడల్, రెండోది వచ్చేసి కస్టమ్ మోడల్, మూడోది వచ్చేసి డిలక్స్ మోడల్. ఈ స్టాండర్డ్ మోడల్ వచ్చేసి 3,05,000 నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ డిలక్స్ మోడల్ వచ్చేసి 3,14,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కస్టమ్ మోడల్ కూడా మీ యూజ్ చేసుకున్న కస్టమైజేషన్ ఫీచర్స్ని బట్టి 3,14,000 చేంజ్ నుంచి అయితే ఈ ప్రైస్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆన్రోడ్ కావాలనుకుంటే మీరు మంచిర్యాల రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చేసి తెలుసుకోవచ్చు. సో
ఇదైతే ప్రైస్ గురించి అనమాట. నేను ఈ వీడియో కింద రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో షోరూమ్కి వచ్చి మీరు వెహికల్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆన్ రోడ్కి ఎక్స్ షోరూమ్కి అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఆన్ రోడ్లో మీకు ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ట్యాక్స్ కానీ, ఈ యాక్సరీస్ కాస్ట్ కానీ ఇలా ఎక్స్ట్రా కాస్ట్లు అయితే ఉంటాయి అనమాట. సో ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో ఆ కాస్ట్లు అయితే ఉండవు. సో కాబట్టి నేను ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే చెప్తాను. ఆన్ రోడ్ కావాలనుకుంటే మీరు షోరూమ్కి వచ్చి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడైతే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియో కాంటినెంటల్ GT గురించి అనమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.